హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణి వెంకట. ఈ వీడియో వచ్చేసి మనకి అంగన్వాడీ కేంద్రంలో ఏ వస్తువులు ఇస్తున్నారు అవన్నీ ఒక వీడియో చేయాలనిపించింది అందరి కోసం. సో అందుకని చేస్తున్నాను. ఇంతకుముందు టిఫా స్కాన్ రిపోర్ట్స్, ప్రెగ్నెంట్ రిపోర్ట్స్, గ్రోత్ స్కాన్ ఇవన్నీ వీడియోస్ చేస్తున్నాను. ఎవరైనా వెళ్ళి చూడండి. అలాగే మన ఛానల్ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. ఓకే, ఇది వచ్చేసి అంగన్వాడీ ఎందుకు ఇలాంటి వీడియో చేస్తున్నానంటే, చాలామంది అంగన్వాడీలో ఇచ్చే వస్తువులు క్వాలిటీ ఉండట్లేదు అనేసి తీసుకోవట్లేదు. ఇంకా టౌన్లలో ఉండే వాళ్ళు కూడా ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేసి నేను విన్నాను. సో అంటే మన ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది కదా, దానివల్ల అందుకని నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను అంతే, వేరే ఉద్దేశం ఏం లేదు. అయితే మా ఊర్లో ఇచ్చే వస్తువులు మాత్రం అంగన్వాడీ కేంద్రంలో చాలా బాగుంటాయి. ఇది పర్ఫెక్ట్గా, ఎందుకంటే నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మా పాపకి తీసుకున్నప్పుడు క్వాలిటీ ఉంది, మేము యూజ్ చేసుకున్నాం. అలాగే దీంట్లో కూడా ఈ సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా నాకు ఇచ్చారనమాట. సో ఆమె అయితే అంగన్వాడీ టీచర్ ఉంటుంది కదా, ఆమె అయితే కన్ఫామ్గా మంత్లీకి కరెక్ట్గా కాల్ చేసి పిలుస్తారు, వెళ్ళి తీసుకొస్తాం అనమాట. ఆమెకైతే థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే చాలామంది ఇవ్వరు. నేను విన్నాను కాబట్టి చెప్తున్నా. చాలామంది అయితే ఇవ్వరంట, అంటే వాళ్ళు తీసుకోవటమో ఏమో చేస్తారంట, అందుకని. సో ప్యూర్ క్వాలిటీ ఉంటుంది. కాకుంటే ఇందులో కొన్ని వస్తువులు మనము అంతగా తినమన్నమాట, ప్రెగ్నెంట్ అప్పుడు కానివ్వండి, డెలివరీ అయిన తర్వాత. కానీ వాళ్ళు ఇచ్చేవైతే ఇస్తారు కదా, సో మనమైతే తీసుకోవాలి. చూడండి, ఇవి వచ్చేసి బియ్యం అనమాట, 5 kgs అనమాట, హోమ్ రేషను. ఇవి వచ్చేసి ఎగ్స్, అంటే పాపకి నాకు ఇద్దరికి కలిపిస్తుంది కాబట్టి మంత్లీ 50 ఎగ్స్ అనమాట. అంటే ఇద్దరికి కదా, అంటే మంత్లీ 25 ఎగ్స్ ఇస్తారు అంటే ఒక అమ్మాయికి అనమాట. అంటే ఆమె డెలివరీ అయిన తర్వాత కావచ్చు, లేదంటే ప్రెగ్నెంట్ లేడీకి కావచ్చు. పాపకైతే 25, నాకైతే 25 అట్లా ఇస్తున్నారనమాట. ఎగ్స్ చాలా క్వాలిటీ ఉంటుంది, ఫ్రై చేసుకోవచ్చు, ఇంట్లో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మనము ప్రెగ్నెంట్ అప్పుడైతే బాయిల్ చేసుకొని తినవచ్చు అనమాట. ఎగ్ వచ్చేసి సెకండ్ మంత్ డెలివరీ అయిన తర్వాత సెక్షన్ అయితే తీసుకోవచ్చు అని చెప్పారు. సో నేనైతే ప్రజెంట్ ఒక 2 డేస్కి అట్లా 2 ఎగ్స్ తింటున్నాను, ఏం ఇబ్బంది అయితే లేదు నాకు. ఇంకొచ్చేసి ఎగ్స్ కదా, ఎగ్స్, బియ్యము, అలాగే మిల్క్, ఇవి వచ్చేసి 5 ప్యాకెట్స్ అనమాట. అంటే పాపకి నాకు ఇస్తారు కాబట్టి కొన్ని 3 సంవత్సరాల దాకా పాపకి ఇస్తారంట, నాకు కూడా ఇస్తారు. ఇది వచ్చేసి ఆయిల్, పామ్ ఆయిల్ అనమాట. ఇది వచ్చేసి కందిపప్పు, మనకి బాగా యూజ్ అవుతుంది ఇది. చూడండి, క్వాలిటీ కూడా బాగుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రాగి పిండి 2 ప్యాకెట్లు ఇస్తారు, బాగా యూజ్ అవుతుంది, బాగుంటుంది క్వాలిటీ. సంగటి చేసుకున్నా, సరి చేసుకున్నా కానీ చాలా బాగుంది అన్నమాట. ఇది వచ్చేసి బాలామృతము, అంటే పాపకి ఇచ్చారనమాట. ఇది బాలామృతం అన్నమాట. మనం అంత తినము, కాకుంటే పిల్లలకి అట్లా యూజ్ చేస్తాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఖర్జూరం, ఎండు ఖర్జూరం, ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. నేనైతే తీసుకోలేదు ప్రెగ్నెంట్ అప్పుడు కానీ ఇప్పుడు కానీ, మన ఇంట్లో వాళ్ళు యూజ్ చేయొచ్చు అనమాట, ఇది యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ పల్లి పట్టి, అదే శనగ ముద్దలు అంటారు కదా, అది పట్టి టైప్ అనమాట. ఇది వచ్చేసి బెల్లం వేరే ఉంటుంది, ఆ బెల్లంతో చేస్తారనమాట, అందుకని టేస్ట్ కొంచెం వేరుగా ఉంటుంది, కానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఇవి వచ్చేసి అటుకులు చూడండి, చాలా ఫ్రెష్గా, వైట్గా, అంత వైట్ ఉండవు, మనం బయట కొనేంత వైట్ అంత క్వాలిటీ ఉండవు, కానీ ఉప్మా చేసుకున్న బాగుంటుంది అన్నమాట. ఇవన్నమాట ఐటమ్స్. పాలు వచ్చేసి ఇస్తారనమాట, ఒక 5 లీటర్ అట్లా ఇస్తారనమాట.
ప్యాకెట్స్ టీకి కానీ అలా యూజ్ చేసుకున్నా కానీ బాగుంటాయి అన్నమాట. చూడండి ఇవి అన్నమాట ఐటమ్స్. ఎండు ఖర్జూరము, ఇవి బెల్లం కూడా ఇస్తారు. ఒక ఒక పావు కిలోన ఎంత ఉంటుంది అట్లా ఇంతది ఇస్తారనమాట. సో ఇవన్నీ మనకి యూస్ఫుల్ ఐటమ్స్, ఏవి కూడా తీసేసినట్లేవు కదా. చూడండి అయితే క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటుంది మేము తీసుకునే దగ్గర. ఫస్ట్ అయితే మనం అప్లై చేసుకొని 3 మంత్స్ నుంచి తీసుకోండి. క్వాలిటీ నచ్చుకుంటే మానేయండి, అంతేగాని తీసుకోకుండా అయితే ఉండొద్దు. చాలామంది తీసుకోవట్లేదంట, అందుకని నేను వీడియో చేశాను అనమాట. ఎగ్స్ కూడా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. బాయిలింగ్ చేసుకోవచ్చు, ఫ్రై కూడా చేసుకోవచ్చు అనమాట. యూస్ఫుల్ అనమాట. ఇంట్లో వాళ్ళైనా తినొచ్చు, మనం తినలేకపోయినా కానీ. సో కంపల్సరీ అవైతే మిస్ చేసుకోకండి, తెచ్చుకోండి. మన వస్తువులు గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి మనం తెచ్చుకోవాలి, అది మన బాధ్యత. వాళ్ళు కూడా ఇస్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఏమన్నా యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో డెలివరీ ఆఫ్టర్ C సెక్షన్ నేను